ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రభుత్వ రంగంలో ఒక గౌరవప్రదమైన కెరియర్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఈ విశ్లేషణ చాలా ఉపయోగపడుతుంది. మనమిప్పుడు యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ అంటే సిఎంఎస్ 2026 గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. అసలు ఈ అవకాశం ఎంత పెద్దదో చూడండి. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, ఏకంగా 1358. అవును, ఈ సంవత్సరం ప్రకటించిన మొత్తం ఖాళీలివి. వైద్య గ్రాడ్యుయేట్లకు ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. అవునండి, ఇది అక్షరాలా నిజం. కేవలం ఈ ఒక్క పరీక్షతో నేరుగా సెంట్రల్ గవర్నమెంట్లో మెడికల్ ఆఫీసర్ అయిపోవచ్చు. ఇది కేవలం ఒక జాబ్ మాత్రమే కాదు, దేశానికి సేవ చేసే ఒక గొప్ప అవకాశం కూడా. సరే, ఈరోజు మనం ఏమేమి విషయాలు తెలుసుకోబోతున్నామో ఒక్కసారి చూద్దాం. ఈ 6 కీలక అంశాల ద్వారా ఈ పరీక్షకు సంబంధించి పూర్తి స్పష్టత వచ్చేస్తుంది. రైట్, ముందుగా మొదటి సెక్షన్లోకి వెళ్దాం. అసలు ఈ యూపీఎస్సీ సీఎంఎస్ అంటే ఏంటి? చాలామంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి దీనిపై పూర్తి అవగాహన ఉండదు. సో ఇది కెరియర్కు ఎందుకంత ముఖ్యమైన మలుపు అవుతుందో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే యూపీఎస్సీ సీఎంఎస్ అనేది ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్లు సెంట్రల్ గవర్నమెంట్లో మెడికల్ ఆఫీసర్లుగా చేరడానికి అధికారిక మార్గమన్నమాట. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీన్ని కండక్ట్ చేస్తుంది. చాలామందికి దీని గురించి తెలీదు, అందుకే మనం దీని గురించి ఇంత వివరంగా మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మన రెండవ సెక్షన్కొచ్చేశాం. ఈసారి ఏ డిపార్ట్మెంట్లలో ఎన్ని పోస్టులున్నాయో ఆ వివరాలన్నీ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, పోస్టుల్లో ఎంత వైవిధ్యముందో. సెంట్రల్ హెల్త్ సర్వీస్ అంటే సిహెచ్ఎస్లో అత్యధికంగా 864 పోస్టులున్నాయి. దాని తర్వాత రైల్వేస్లో అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు 450 ఉన్నాయి. అంతేకాదు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ఎన్డీఎంసీ, ఇంకా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎంసీడీలో కూడా పోస్టులున్నాయి. అంటే ఎవరి ఆసక్తికి తగ్గట్టు వాళ్ళు డిపార్ట్మెంట్ని ఎంచుకునే మంచి అవకాశముంది. అలాగే ఇప్పుడు చాలా ముఖ్యమైన సెక్షన్కి వచ్చాం. అదేంటంటే ఎలిజిబిలిటీ, అంటే ఎవరు అప్లై చేయొచ్చు, ఇంకా ఏ తేదీలు మనం అస్సలు మర్చిపోకూడదు. ఈ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. వయస్సు విషయంలో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉండే అవకాశముంది, సో జాగ్రత్తగా వినండి. చాలా పోస్టులకి గరిష్ఠ వయోపరిమితి 32 సంవత్సరాలు. కానీ ఒక్క సెంట్రల్ హెల్త్ సర్వీస్ సిహెచ్ఎస్ పోస్టులకు మాత్రం 35 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇది చాలా కీలకమైన పాయింట్. సిహెచ్ఎస్ని టార్గెట్ చేసేవాళ్లకి ఇది పెద్ద ప్లస్ పాయింట్. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికొస్తే ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. ఫైనల్ ఎంబీబీఎస్ ఎగ్జామ్ అంటే థియరీ ఇంకా ప్రాక్టికల్స్ పాస్ అయి ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఫైనల్ ఇయర్లో ఉండి ఎగ్జామ్స్ రాసినా లేదా రాయబోతున్నా వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయమేంటంటే ఈ పరీక్ష రాయడానికి ఇంటర్న్షిప్ పూర్తవ్వాల్సిన అవసరం లేదు. కానీ జాబ్ అపాయింట్మెంట్ కన్నా ముందే ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇది చాలామందికి పెద్ద రిలీఫ్ ఇచ్చే విషయం. ఈ తేదీలని క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. అప్లికేషన్స్ మార్చ్ 11న ఓపెన్ అవుతాయి. మార్చ్ 31 సాయంత్రం 6 గంటలకి క్లోజ్ అయిపోతాయి. ఎగ్జామ్ ఏమో ఆగస్ట్ 2న ఉంటుంది. సో చివరి నిమిషం వరకు అస్సలు వెయిట్ చేయొద్దు. రైట్, ఇక 4వ సెక్షన్. అప్లై చేశాక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ స్టేజెస్ ఉంటాయి, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తే మనకు ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. సెలక్షన్ ప్రాసెస్లో సింహభాగం రిటన్ ఎగ్జామ్దే. చూడండి, మొత్తం 600 మార్కుల్లో ఏకంగా 500 మార్కులు రాత పరీక్షకే ఉన్నాయి. పర్సనాలిటీ టెస్ట్కి కేవలం 100 మార్కులు. అంటే ఎగ్జామ్లో ఎంత బాగా రాస్తే జాబ్ వచ్చే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. ఈ రాత పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నమాట. ఇందులో 2 పేపర్లుంటాయి. పేపర్ 1లో జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్ నుంచి ప్రశ్నలొస్తాయి. ఇక పేపర్ 2లో సర్జరీ, గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్, ఇంకా ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ సబ్జెక్టులుంటాయి. ప్రతి పేపర్కి 250 మార్కులు, 2 గంటల టైం ఉంటుంది. ఇక్కడొక హెచ్చరిక, ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది. అంటే ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులు కట్ చేస్తారు. సో ఆన్సర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, స్ట్రాటజీతో ఉండాలి. తెలియని ప్రశ్నలకి గుడ్డిగా సమాధానాలు పెట్టకపోవడమే మంచిది. సరే, ఎగ్జామ్, సెలక్షన్ అంతా బానే ఉంది. కానీ జీతం ఎంతొస్తుంది? ఇది అందరూ తెలుసుకోవాలనుకునే విషయం కదా. సో ఇప్పుడు మనం అసలైన శాలరీ వివరాల గురించి మాట్లాడుకుందాం. అఫీషియల్ పే స్కేల్ ప్రకారం ఇది పే మ్యాట్రిక్స్ లెవెల్ 10 జాబ్. అంటే బేసిక్ పే 56,100 రూపాయలతో మొదలవుతుంది. ఆగండి, ఇది కేవలం బేసిక్ పే మాత్రమే, అసలు కథ ముందుంది. ఆ బేసిక్ పేకి నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్ అంటే ఎన్పీఏ యాడ్ అవుతుంది. దాంతోపాటు డిఏ, హెచ్ఆర్ఏ లాంటి ప్రభుత్వ అలవెన్స్లన్నీ ఉంటాయి. ఇవన్నీ కలిపితే టేక్ హోమ్ శాలరీ చాలా డీసెంట్గా ఉంటుంది.
అయితే ఇక్కడొక స్ట్రిక్ట్ రూల్ ఉంది. ఏ పోస్ట్లో ఉన్నా సరే ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి అస్సలు అనుమతి ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక మనం చివరి సెక్షన్కొచ్చేసాం. ఇదంతా విన్నాక ఎలా అప్లై చేయాలి, ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే చాలా తక్కువనే చెప్పాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వాళ్లకి కేవలం 200 రూపాయలు. అంతకంటే ముఖ్యంగా మహిళలకు, ఎస్సీ, ఎస్టీ ఇంకా దివ్యాంగులైన అభ్యర్థులకు ఫీజు పూర్తిగా 0. వాళ్ళు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో అప్లై చేసే ప్రాసెస్ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు, కానీ దాన్ని ఈ 4 సింపుల్ స్టెప్స్గా విభజించారు. ఫస్ట్, యూపీఎస్సీ పోర్టల్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత వన్ టైం రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. మూడో స్టెప్లో ప్రాథమిక డీటెయిల్స్తో కామన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఇక ఫైనల్గా ఎగ్జామ్ సెంటర్ ఎంచుకుని ఫీజు కట్టి అప్లికేషన్ని సబ్మిట్ చేయడమే. చూసారుగా, ఈ కెరీర్లో అడుగుపెట్టడానికి కావలసిన సమాచారమంతా ఇప్పుడు అందుబాటులో ఉంది. మరి ఈ గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఒక్క విషయం, సమయం ఎవరికోసం ఆగదు. చివరి తేదీ సమీపిస్తోంది. ఆ తర్వాత ఒక్కరోజు కూడా అవకాశం ఉండదు. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. అప్లై చేయడానికి చివరి తేదీ మార్చి 31, 2026 సాయంత్రం 6 గంటలు షార్ప్. 1 నిమిషం దాటినా అప్లికేషన్ తీసుకోరు. సో ఇంత మంచి అవకాశాన్ని వదులుకోవద్దు. ఇప్పుడే నిర్ణయం తీసుకోండి.